మాజీ సీఎం జగన్ తీరుపై పెద్దాపురం ఎమ్మెల్యే ఆగ్రహం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరుపై పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా మాత్రమే కొన్ని వ్యవహారాలు సాగుతాయని, అందుకు విరుద్ధంగా ప్రతిపక్ష హోదా కోరటం సిగ్గుచేటంటూ ఎమ్మెల్యే చినరాజప్ప ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట, పెద్దాపురం పట్టణాల్లో శనివారం స్వచ్ఛతా మహోత్సవాలను ప్రారంభించారు. అనంతరం రాజా సూరిబాబురాజు గృహంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సామర్లకోటలో బడుగు శ్రీకాంత్, అడబాల కుమారస్వామి, కమిషనర్ శ్రీవిద్య, బలుసు వాసు, కంటే జగదీష్ మోహన్, పెద్దాపురంలో రాజా సూరిబాబురాజు, కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, రంది సత్యనారాయణ, తూజిక రాజు తదితరులు స్వచ్ఛ సంకల్ప వేడుకల్లో పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని ఎమ్మెల్యే రాజప్ప కోరారు. దాని ప్రకారం ఈరోజు మనం ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి వేళ అన్ని పట్టణాల్లో కూడా క్లీన్గా ఉండాలి, బాగుండాలి, ప్లాస్టిక్ రహిత సమాజం కావాలి, అలాగే మొక్కలు పాటాలి, ఆ మొక్కలు కూడా కిచెన్ గార్డెన్స్ పెట్టి కాయగూరలు పెంచుకుని ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం తినాలని ఆలోచనతో మనందరం కూడా ఇలా కట్టడం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన 95లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఆయన మొక్కలను మరి కార్యక్రమం చెప్తూ ఉండాడు ఆయన. మరి ఇవాళకి సంవత్సరాలు అయినా మన మొక్కలు పెంచాం, కానీ మళ్ళీ రిలీజ్ పెట్టి మొక్కలు కొట్టి రిలీజ్ చేయడం ద్వారా చాలా మొక్కలు పోతనయ్యాలి. మరి ఇవాళ మొక్కలన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేయాలంటే మన మొక్కలు బాగా పాతాలి. అలాగే మన కాయగూరలు కూడా మరి ఇవన్నీ కూడా మందులకు పెస్టిసైడ్స్ కొట్టి వీళ్ళ ఆరోగ్యం పోటైపోతున్నాయి. అందరూ కూడా ఎవరి కాయగూరలు ఆదాయ పెంచుకోవాలి, స్థలం లేకపోతే కిచెన్ గార్డెన్ కింద పెట్టుకుని పైన కప్పు పెట్టుకుని కాయగూరలు పెంచుకోవాలని చెప్పి నేను జగన్ గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేస్తే ఎలక్షన్ కన్నా అంటున్నారు. అసెంబ్లీకి మా ఎమ్మెల్యేలు కానీ వెళ్ళొద్దని అనుకుంటే ఎమ్మెల్యే నిమిషం సమయం వస్తే ఏం చెప్పగలను, అందరూ రాజీనామాలు చేసి ఎలక్షన్కి వెళ్తాం మీరు సిద్ధమేనని చెప్పి అదే ఇప్పుడు మరి నిమిషం టైం ఇస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. మాట్లాడితే పీకి నొక్కి మైకి నొక్కి సంగతి మర్చిపోడైనా మమ్మల్ని ఎవరైనా మాట్లాడిచ్చాడా? నేను 5 సంవత్సరంలో ఉన్నాను, 5 సంవత్సరంలో నేను ఒకసారి మాట్లాడానా? ఎప్పుడూ అవకాశం ఇచ్చాడు నాకు, ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అక్కడ మైక్ కట్ చేసేసి మాట్లాడిచ్చాడా? మేము అలా కాదే, రా టైం ఇస్తాం అన్నాం, నీకు ఎంత టైం అవుతుందో అంత టైం ఇస్తాం, రమ్మని చెప్తున్నాం, మాట్లాడమన్నాం. మాది అలా ఉండదు, మేము మాట్లాడిస్తాం, రమ్మని చెప్తున్నాం. మేము హోదా అంటే మేము ఎక్కడ ఇస్తాం? హోదా అది దానికి రాజ్యాంగం పరిధి ఉంది. హోదా కావాలంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎక్కితేనే అంత హోదా వస్తుంది. అది రాదు, మేమే చేయం. హోదా ఇస్తే వస్తాను, హోదా ఇస్తే వస్తాను అంటే మేమేం చేస్తాం? మేమేం చేయలేం. అది ఇప్పుడు జగన్ గారు మీరు రండి మాట్లాడండి, కాదని ఎవరు అంటారు? ఇంత టైం అని ఎలాగే డిసైడ్ చేస్తారు? మీ పార్టీకి సంబంధించి 2 నిమిషాలు ఉంటుంది, 2 నిమిషాలు మీకు ఇవ్వండి. ఒకరు మాట్లాడతారా, ఎక్కువ మంది మాట్లాడతారా, మీ ఇష్టం. ఇప్పుడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేసి ఏమీ కూడా పూర్తి అవ్వలేదు. సైట్ ఎక్వైర్ చేశాడు, ఆఫ్ చేశాడు. అది ఎటు జరగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ మోడల్లో కార్యక్రమం చేయాలనుకుంటూ ఇండస్ట్రీస్ అన్ని కూడా ఇవాళ పీపీపీ మోడల్లో ఇవాళ చేస్తాం, మా అనేక ప్రాజెక్టులు ఇవాళ పీపీపీ మోడల్లో చేస్తాం, అదే మోడల్లో ఇది చెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మెడికల్ కాలేజ్ అవుతాయి, మనకు అవడం కావాలి, కానీ ఈ పునాదుల్లోనో సైట్లోనో ఆగిపోవడం కాదు. ఇవన్నీ మేము పూర్తి చేస్తాం, పీపీపీ మోడల్ మేము పూర్తి చేసి మేము ఇస్తామని చెప్తున్నాం. ప్రజల పార్టిసిపేట్ ఉంటుంది, ప్రజలకు ఉపయోగపడుతుంది, సీట్లు పెరుగుతాయి అని మేము చెప్తున్నామే. అదే రాజకీయం చేయడం కోసం జగన్ మాట్లాడుతున్నారు తప్పించి కూడా ఏమి. అసలు మేము అలా కదమ్మా, కాంట్రాక్ట్లు అయితే మేము అనాలని చెప్తాను. ఆయన కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చాడో తెలియదు. అసలు ఎప్పుడు టెండర్ పిలిచాడా, వర్క్ చేసాడా? ఏమైనా పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద పెద్ద వాళ్ళకి ఇచ్చుకుని ఇలా కార్యక్రమాలు చేయడం, చిన్న వర్క్లు ఎప్పుడు చేసాడు, టెండర్ ఎప్పుడు పిలిచాడు, ఏ వర్క్ జరిగింది చెప్పండి. మేము అప్పుడే స్టార్ట్ చేసాం, టెండర్లు వేసాం, 2 మున్సిపాలిటీల్లో వర్క్లు జరుగుతున్నాయి. కాకపోతే ఏ కాంట్రాక్టర్ అని బెదిరించామని అడగండి, ఛాలెంజ్ చేస్తున్నాం. ఒక్క కాంట్రాక్టర్
ఇక్కడ చామనకోట పెద్దాపురం జరిగిన కాంట్రాక్టర్ మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఒక్క కాంట్రాక్టర్ని మేము ప్రెజర్ చేయనట్టు మీరు రాజకీయాలు కూడా చేస్తాం. ఎక్కడ ప్రెజర్ చేయలేదే. మీ పని పని చేయండి, బాగా క్వాలిటీ చేయండి. క్వాలిటీ చేయకపోతే ఊరుకోండి.